వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని జగన్ చెప్పడం హాస్యాస్పదమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మరో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కానీ ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. నల్లమల సాగర్ రిజర్వాయర్కు భూములిచ్చిన వారికి జగన్ హయాంలో పరిహారం ఇవ్వలేదన్నారు. అబద్దాలతో మరోసారి జనాల్లోకి వస్తున్న జగన్ను ప్రజలు నమ్మవద్దన్నారు. ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ 25 లక్షల మందికి అంటే త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి ఏదైతే నల్లమల సాగర్ రిజర్వాయర్ ఉంది, 53 టీఎంసీలు నిల్వ చేసేటువంటి రిజర్వాయర్, మరి ఆ రిజర్వాయర్కి నీళ్లు పోవాలని అంటే అక్కడ ఎవరైతే నీకు భూములు ఇచ్చారో మరి వాళ్ళకి R&R నీళ్లు ఇచ్చేటప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. 880 కోట్ల రూపాయలు R&Rకి సంబంధించి నిర్వాసితులకు ఇవ్వాలి. నువ్వు 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు ఇవ్వకుండా మరి ఆ యొక్క రిజర్వాయర్లో నీటిని ఎట్లా నింపగలుగుతావు? ఎట్లా నువ్వు జాతికి అంకితం చేయగలుగుతావు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినటువంటి పునరావాస కాలనీ పనులు తప్ప నీ 5 సంవత్సరాల పాలనలో ఆ పునరావాస కాలనీకి ఒక్క అరబస్తా సిమెంట్ కూడా పని చేయనటువంటి నువ్వు మరి రేపు వాళ్ళు ఆ పునరావాస కాలనీకి ఎట్లా వెళ్తారు ఆ నిర్వాసితులు? ఈవేళ 5 సంవత్సరాలు నీ పాలన చూసే ఈవేళ ప్రజలందరూ కూడా నీకు 11 సీట్లు ఇచ్చారు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. నిన్న కూడా చూసాం ఏదైతే మిర్చి యార్డ్లో మరి 5 సంవత్సరాల్లో వ్యవసాయ వ్యతిరేక విధానాలతో పాలన చేసిన వ్యక్తి ఈవేళ మళ్ళీ ఆ రైతు గురించి నువ్వు మాట్లాడే ఒక హాస్యాస్పదం అనుకుంటే, రెండవది ఏదో ఒక దండయాత్ర మాదిరిగా ఈ అరాచకత్వమైన వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడబెట్టుకుని ఏదో రైతులపైన నువ్వు దండయాత్ర చేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మన వీడియోల్లో చూసినటువంటి స్థితి.